బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ అంటేనే ఒక సెన్సేషన్. ఆయన సినిమా వస్తుందంటే ఇండస్ట్రీ మొత్తం అలర్ట్ అయిపోతుంది. అలాంటిది ఇప్పుడు అమీర్ ఖాన్ గురించి ఒకేసారి రెండు మైండ్ బ్లోయింగ్ న్యూస్లు బయటకు వచ్చాయి. ఒకటి ఆయన ప్రొఫెషనల్ లైఫ్ గురించి అయితే ఇంకొకటి ఆయన పర్సనల్ లైఫ్ గురించి. అవును, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక ట్రెండ్ సెటర్ గా నిలిచిన లగాన్ కాంబో మళ్లీ రిపీట్ కాబోతోంది. ఇంకోవైపు గత కొన్ని రోజులుగా అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వస్తున్న రూమర్స్ అన్ని నిజం చేస్తూ అమీర్ ఖాన్ స్వయంగా తన పెళ్లి డేట్ ని అనౌన్స్ చేశారు. అసలు ఆ లగాన్ రేంజ్ మూవీ ఏంటి, అమీర్ ఖాన్ పెళ్లి చేసుకోబోతున్న ఆ అమ్మాయి ఎవరు, ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం అమీర్ ఖాన్ సినిమాల గురించి మాట్లాడుకుందాం. 2001లో వచ్చిన లగాన్ సినిమా గురించి మనందరికీ తెలిసిందే. ఆశుతోష్ గోవారికర్ డైరెక్షన్ లో వచ్చిన ఆ స్పోర్ట్స్ డ్రామా అప్పట్లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఆస్కార్ నామినేషన్స్ వరకు వెళ్లి ఇండియన్ సినిమా స్టామినాను ప్రపంచానికి చూపించింది. రీసెంట్ గానే ఈ సినిమా రిలీజ్ అయి 25 ఏళ్లు కంప్లీట్ కూడా చేసుకుంది. ఇప్పుడు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్ ఏంటంటే 25 ఏళ్ల తర్వాత మళ్లీ అమీర్ ఖాన్ డైరెక్టర్ ఆశుతోష్ గోవారికర్ కలవబోతున్నారట. వీళ్ళిద్దరి కాంబోలో మరో భారీ స్పోర్ట్స్ డ్రామా రాబోతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి లల్కార్ అనే పవర్ఫుల్ టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ లల్కార్ స్టోరీ ఏంటి అనుకుంటున్నారా? లగాన్ లాగానే ఇది కూడా ఒక హిస్టారికల్ స్పోర్ట్స్ డ్రామా. కాకపోతే లగాన్ స్టోరీ బ్రిటిష్ వాళ్ల కాలంలో జరిగితే ఈ లల్కార్ కథ మాత్రం సరిగ్గా మనకు స్వతంత్రం వచ్చిన టైం అంటే 1947 బ్యాక్ డ్రాప్ లో జరగబోతోంది. ఇది కూడా క్రికెట్ నేపథ్యంలో సాగే ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ స్టోరీ అని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. 1947 ఇండియా పాకిస్తాన్ పార్టిషన్ టైం, పైగా క్రికెట్, ఈ కాంబినేషన్ వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అమీర్ ఖాన్ స్క్రిప్ట్ సెలెక్షన్ ఎప్పుడు వేరే లెవెల్లో ఉంటుంది. సో ఈ లల్కార్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్లీ పాత రికార్డులన్నీ బద్దలైపోవడం గ్యారంటీ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే ఇప్పుడు నేషనల్ మీడియా అంతా అమీర్ ఖాన్ పర్సనల్ లైఫ్ గురించే మాట్లాడుకుంటోంది. గత కొన్ని నెలలుగా అమీర్ ఖాన్ తన గర్ల్ ఫ్రెండ్ గౌరీని పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెగ వార్తలు వచ్చాయి. కానీ ఎవరూ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. ఫైనల్ గా ఆ రూమర్స్ కి చెక్ పెడుతూ అమీర్ ఖాన్ స్వయంగా గుడ్ న్యూస్ చెప్పేశారు. రీసెంట్ గా మన స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ప్రొడ్యూస్ చేసిన ప్రీతమ్ అండ్ పెడ్రో అనే సిరీస్ స్క్రీనింగ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన అమీర్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ తన పెళ్లి డేట్ ని రివీల్ చేసేశాడు. అమీర్ ఏమన్నాడంటే, జూలై 5న నా మ్యారేజ్ జరగబోతోంది. ఇది పెద్ద డెస్టినేషన్ వెడ్డింగ్ లాంటిది కాదు. మా ఇంట్లోనే చాలా సింపుల్ గా ఒక చిన్న వేడుకలా చేసుకుంటున్నాం. కేవలం మా రెండు కుటుంబాల సభ్యులు, చాలా కొద్ది మంది క్లోజ్ ఫ్రెండ్స్, బంధువుల మధ్య మాత్రమే ఈ పెళ్లి జరగబోతోంది. మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. మా కొత్త లైఫ్ హ్యాపీగా సాగాలని మీరంతా బ్లెస్ చేయండి అని అమీర్ ఖాన్ చాలా ఎమోషనల్ గా అడిగాడు. మనందరికీ తెలిసిందే, అమీర్ ఖాన్ కి ఇది మూడో పెళ్లి. ఫస్ట్ ఆయన రీనా దత్తాని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రీజన్స్ వల్ల విడిపోయారు. ఆ తర్వాత కిరణ్ రావుని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు కూడా రీసెంట్ గా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడిపోయారు. విడిపోయినా సరే వీళ్ళంతా ఒకే ఫ్యామిలీ లాగా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇప్పుడు గౌరీతో అమీర్ ఖాన్ తన లైఫ్ లో ఒక కొత్త చాప్టర్ ని స్టార్ట్ చేయబోతున్నాడు. జూలై 5న జరగబోయే ఈ వెడ్డింగ్ కి బాలీవుడ్ నుంచి ఎవరెవరు వెళ్తారు, పెళ్లి ఫోటోలు ఎప్పుడు బయటకు వస్తాయని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఒక పక్క 1947 బ్యాక్ డ్రాప్ లో ఆశుతోష్ గోవారికర్ తో లల్కార్ లాంటి భారీ సినిమా, ఇంకో పక్క జూలై 5న ముచ్చటగా మూడో పెళ్లి. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ లైఫ్ లో ఇప్పుడు ఫుల్ జోష్ నడుస్తోంది. అమీర్ ఖాన్ తన కొత్త పార్ట్నర్ గౌరీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి 25 ఏళ్ల తర్వాత వస్తున్న లగాన్ డైరెక్టర్ అండ్ హీరో కాంబినేషన్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? లల్కార్ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.